సాయికృష్ణ ఎపిసోడ్ లో సెట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న కానిస్టేబుల్ ఎట్టకేలకు లొంగిపోయారు. మరి సెట్ ముందున్న నెక్స్ట్ టార్గెట్ ఏంటి? దర్యాప్తులో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇక ముందు ఏం జరగబోతోంది? విజయవాడకు చెందిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని సౌత్ జోన్ ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. అశోక్ సీఐ నాగరాజుకు అసిస్టెంట్ గా పనిచేస్తే జంగం నాని హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు. సౌత్ జోన్ ఏసీపీ ఇద్దరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సీఐ నాగరాజు అరెస్టుతో ఈ ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలో ఈ ఇద్దరిదే కీలక పాత్రన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగరాజు మిత్రుడు సురేష్ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. దీనికి తోడు ఇంటి భోజనానికి అనుమతించాలి అన్న సీఐ నాగరాజు పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఇందుకు అంగీకరించింది. నాగరాజు ప్రస్తుతం రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు నాగరాజును కస్టడీకి కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది సెకండ్ ఏసీఎం కోర్టు. కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐ నాగరాజు తరపు న్యాయవాదిని ఆదేశించింది. లాకప్ డెత్ పై సీబీఐతో విచారణ జరిపించాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణను కోర్టు 3 వారాల పాటు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్ మెన్షన్ కాకపోవడంతో మంగళవారం మెన్షన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు సిట్ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు పొలిటికల్ రియాక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సాయికృష్ణ ఎపిసోడ్ లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు మంత్రి కందుల దుర్గేష్. సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉండాలో అంత చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్పింది, అక్కడ ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలనేటువంటి మాటను స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా కులం అనేది 4 గోడల మధ్యతోనే ఆగిపోవాలి, బయటకు వచ్చేటప్పటికి అన్ని కులాలు అన్ని మతాలు సమానం. మరోవైపు సాయికృష్ణ డెడ్ బాడీ తరలింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సిట్ చీఫ్ కి మాజీ మంత్రి అంబటి రాంబాబు లేఖ రాశారు. డెడ్ బాడీని తరలించింది ఎవరు? సీసీ ఫుటేజ్ మాయం చేసింది ఎవరు? ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయంపై ఎందుకు విచారణ జరపడం లేదంటూ లేఖలో ప్రశ్నించారు అంబటి రాంబాబు. కేసులో పైస్థాయి అధికారుల పాత్ర ఉన్నట్లు కనిపిస్తోన్న క్రిమినల్ లయబిలిటీని సీఐకే పరిమితం చేయడం సరికాదన్నారు మాజీ మంత్రి.